హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఓన్లీ 10th క్లాస్ పైన అండ్ ఐటీఐ 10th క్లాస్ అయిపోయింది ఐటీఐ చేసింటే టెక్నీషియన్ జాబ్స్ అయితే 9,000 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఓన్లీ 10th అండ్ ఐటీఐ చదివిన వాళ్ళకు ఈ టెక్నీషియన్గా యూజ్ అవుతుంది అనమాట. టెక్నీషియన్ ఫర్ రైల్వే రిక్రూట్మెంట్ టెక్నీషియన్ పోస్టులకి ఇది మార్చి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఇది రైల్వే టెక్నీషియన్కి పోస్టులు అయితే మొత్తం 9,000 ఇచ్చిండు. త్వరలో అంటే రేపు మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 8 వరకు అందుబాటులో అయితే సైట్ ఉంటుంది. ఇది న్యూ రిక్రూట్మెంట్ అనమాట. ఇది టెక్నీషియన్ ఇక్కడ చాలా కాలంగా ఓన్లీ 10th ఐటీఐ వాళ్ళు జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ ఖాళీ ఈ 24 సంవత్సరంలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సింగిల్లో 1,100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదే టెక్నీషియన్ గ్రేడ్లో 7,900 ఖాళీ పోస్టులు ఉన్నాయి. మొత్తం 9,000 అనమాట. దీనికి విద్యా అర్హత వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యింది. ఎనీ గ్రేడ్లో ఏదో ఒక 2 years ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ అయితే కంపల్సరీ అనమాట టెక్నీషియన్కి. ఓకే, దీనికి వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 years వరకు ఉండాలన్నమాట. 18 to 33 years వరకు అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి రిజర్వేషన్ ప్రకారం ఒక ఏజ్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే 5 years 3 years అయ్యాక రిజర్వేషన్ ప్రకారము ఏజ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ప్రక్రియ ఏంటంటే మొత్తం ఒక 4 స్టెప్పులు ఉంటుంది. ఇది సిబిటి స్టేజ్ 1 జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్పై ప్రశ్నలు ఉంటాయన్నమాట. మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ కింద ఇట్లా 4 రకాలుగా వీళ్ళు దీన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, వైద్య పరీక్ష ఉంటుంది. ఓకేనా, ఒక 4 స్టెప్స్తోన ఈ రిక్రూట్మెంట్ని అయితే స్టార్ట్ చేస్తారు. అయితే దరఖాస్తు రుసుము వచ్చేసరికి మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకేమో 500 ఉంటుంది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కేమో 250 రూపీస్ అయితే మనం గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది. ఈ ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఆన్లైన్ రిలీజ్ మనం అప్లై చేసుకునే డేట్ వచ్చేసి మార్చి 8 నుంచి ఏప్రిల్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బోర్డ్ రైల్వే రిక్రూట్మెంట్లో 9,000 టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్. ఇది జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఒకసారి ముందే మీరు నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని ఏం డాక్యుమెంట్స్ కావాలో అసలు డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. 10th ఐటీఐ ఆధార్ కార్డు మినిమం ఫోటో డీటెయిల్స్ ఇచ్చుకొని మనం ఈ ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లా నోటిఫికేషన్ చాలా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ మిర్చి ఇంటర్నెట్ పాయింట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.